హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడేటువంటి టాపిక్ ఏంటంటే ఇండియన్ డిప్లొమసీ. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన 1947 నుంచి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన 2014 వరకు ఇండియన్ డిప్లొమసీ అండ్ ఇండియన్ వాయిస్కి ప్రపంచవ్యాప్తంగా ఒక వాల్యూ ఉండేది. అయితే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి క్రైసిస్లు ఏవైతే ఉన్నాయో, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి టెన్షన్స్ బిట్వీన్ ద కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఆ పర్టికులర్ అంశాల మీద నరేంద్ర మోదీ ప్రభుత్వం డిప్లొమాటికల్లీ స్పందిస్తున్న విధానం చూస్తుంటే ఖచ్చితంగా ఇండియా అర్లియర్ ఉన్నటువంటి మోరల్ కరేజ్ ఇన్ డిప్లొమసీ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఫెయిల్ అయిపోయారనేసి మాత్రం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ గత 2 సంవత్సరాలుగా గాజాలో ఉన్న ప్రజల మీద చేస్తున్నటువంటి దాష్టికాలు అవనివ్వండి, గాజాలో సృష్టిస్తున్నటువంటి జీనోసైడ్ అవనివ్వండి, లేకపోతే రీసెంట్గా మొదలుపెట్టినటువంటి ఇరాన్ మీద ఏరియల్ స్ట్రైక్స్ అవనివ్వండి. సో వీటి విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం స్పందిస్తున్న విధానం చూసుకుంటే ఖచ్చితంగా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాష్టికాలకు, దమనకాండకు ఖండన లేకపోగా, ఇజ్రాయెల్ చేస్తుంది తప్పు అని చెప్పకపోగా నరేంద్ర మోదీ ప్రభుత్వం మౌనం వహిస్తున్న విధానం ఏదైతే ఉందో, వీళ్ళు అంతకుముందు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారిని మౌనముని అని చెప్పేటువంటి పనిచేశారు. కానీ ఇండియా డిప్లొమసీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇండియన్ డిప్లొమాటిక్ వాయిస్ ఇచ్చే అంశంలో, ప్రపంచంలో జరిగేటువంటి వివిధ అంశాల మీద ఖచ్చితంగా నరేంద్ర మోదీ ఒక మౌన వ్రతం చేసుకుంటూ మౌనమునిగా మిగిలిపోయాడని మాత్రం చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. అయితే డొనాల్డ్ ట్రంప్కి సంబంధించినటువంటి అమెరికా ఇరాన్ మీద దాడి చేసిన తర్వాత కూడా అమెరికా చేసినటువంటి దాడిని కూడా ఖండించట్లేదంటే ఇజ్రాయెల్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏలకు సంబంధించినటువంటి దాష్టికాలకు నరేంద్ర మోదీ కంప్లీట్గా డిప్లొమాటికల్లీ సరెండర్ అయిపోయారని చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. అండ్ G7కి సమ్మిట్కి అటెండ్ అయినటువంటి నరేంద్ర మోదీ యాజ్ ఏ ఇన్వైటీ ఆఫ్ G7, డొనాల్డ్ ట్రంప్ అక్కడ మాట్లాడకుండా, అక్కడ మీట్ అవ్వకుండా, తర్వాత ఫోన్ కాల్లో మాట్లాడే మాటల్లో ఇదేదో ఆపరేషన్ సింధూర్ లేకపోతే సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారనుకున్నాం. కానీ డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీతో ఫోన్ కాల్లో మాట్లాడిన అంశంలో ఖచ్చితంగా ఇరాన్ మీద దాడి చేయబోతున్నాం, ఇండియా ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్కు మద్దతుగా మాట్లాడొద్దనేసి ఒక హుకుం జారీ చేసి ఉంటారు. ఆ హుకుంని యాజ్ ఇట్ ఈజ్గా తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసే పని మాత్రం నరేంద్ర మోదీ పనిచేస్తున్నారు ఇక్కడ. అండ్ నిన్న నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రి హోదాలో ఇరానియన్ ప్రెసిడెంట్తో మాట్లాడుతూ డీఎస్కలేషన్ గురించి మాట్లాడే పని చేశారు. అసలు డీఎస్కలేషన్ చేయాల్సింది ఎవరు? ఇరాన్ తన పని తను చేసుకుంటూ ఉంటే, తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తుంటూ ఇరాన్ ముందుకెళ్తున్న క్రమంలో ఇరాన్లో ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్నటువంటి రెజీమ్ ఏదైతే ఉందో ఆ రెజీమ్ వల్ల యుఎస్ఏ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయెల్ ఇద్దరికి మొప్పు ఉందనేసి భావించినటువంటి 2 దేశాలు ఖచ్చితంగా ఇరాన్లో రెజీమ్ చేంజ్ చేసేసి అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తీసేసి అమెరికా యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయెల్కి పప్పెట్లుగా ఉండేటువంటి ప్రభుత్వం ఏర్పరచాలని ఒక కుట్రతో ఇరాన్ మీద చేస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, ఈ దాడుల్ని ఖండించకపోగా ఇరాన్ని డీఎస్కలేట్ చేయండి, డీఎస్కలేషన్కి ప్రయారిటీ ఇవ్వండి, పీస్ మెయింటైన్ చేయండి వెస్ట్ ఏషియాలోని మాట్లాడుతున్నా అంటే నరేంద్ర మోదీకి డిప్లొమసీ పరంగా నరేంద్ర మోదీకి కరేజ్ లేదనేది మాత్రం చాలా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఏదైతే ఇరాన్ మీదకి యుఎస్ఏ అటాక్ చేసిన తర్వాత, ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్స్ మీద యుఎస్ఏ అటాక్ చేసిన తర్వాత డెఫినెట్గా వెస్ట్ ఏషియా యాజ్ వెల్ యాజ్ మిడిల్ ఈస్ట్లో ఇంకా టెన్షన్స్ పెరిగేదానికి ఆస్కారం ఇంకా ఎక్కువ ఉందనేసి బహ్రెయిన్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ని బట్టి చూసుకోవచ్చు. బహ్రెయిన్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏంటి? 70% ఆఫ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నింటినీ రిమోట్ లొకేషన్కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ సివిలియన్స్కి మెయిన్ రోడ్స్ని వాడకుండా రిమోట్ రూట్స్ని వాడుకోండి అని చెప్పేటువంటి డైరెక్షన్స్ని నేషనల్ ఎమర్జెన్సీని విధించే ప్రక్రియ ఏదైతే బహ్రెయిన్లో జరుగుతుందో దీన్ని బట్టి ఖచ్చితంగా ఇరాన్ చేయబోయేటువంటి రిటాలియేషన్ అగెన్స్ట్ ద యుఎస్ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వెస్ట్ ఏషియా యాజ్ వెల్ యాజ్ మిడిల్ ఈస్ట్లో చాలా పెద్ద మొత్తంలో టెన్షన్స్ క్రియేట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేయాలనేసి ఇరానియన్ పార్లమెంట్ రిజల్యూషన్ పాస్ చేసిందో దానికి ఇరానియన్ సుప్రీం లీడర్ ఖమేనీ నుంచి అప్రూవల్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా చాలా పెద్ద మొత్తంలో వెస్ట్ ఏషియాలో చాలా పెద్ద మొత్తంలో టెన్షన్స్ పెరిగేదానికి ఆస్కారం ఉంది. అయితే ఈ టెన్షన్స్ పెరిగే కొద్దీ ఇక్కడ బహ్రెయిన్లో అమెరికాకు సంబంధించినటువంటి అమెరికన్ నేవల్ యొక్క 5th ఫ్లీట్ యొక్క హెడ్ క్వార్టర్ బహ్రెయిన్లో ఉంది. సో అక్కడ దాడులు పెరిగే కొద్దీ మాత్రం ఖచ్చితంగా ఇండియాకి చాలా పెద్ద మొత్తంలో నష్టం జరిగేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్లో దగ్గరగా ఇండియాకు సంబంధించి 90 లక్షల మంది వర్కర్స్ ఉన్నారు. సో వీళ్ళందరినీ వెస్ట్ ఏషియాలో టెన్షన్స్ పెరిగి యుద్ధ వాతావరణం పెరిగితే కానీ ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ యుద్ధ వాతావరణం పెరిగితే 90 లక్షల మంది ఇండియన్ వర్కర్స్ని ఇవాక్యువేట్ చేయడం చాలా చిన్న టాస్క్ కాదు. ఇంత పెద్ద టాస్క్, ఇంత పెద్ద ప్రాబ్లం అక్కడ ఇండియాకు ఉందని గ్రహించని భారత ప్రభుత్వం, అక్కడ అంతమంది ఇండియన్ వర్కర్స్ యొక్క ఇంట్రెస్ట్లను కాపాడలేని భారత ప్రభుత్వం, అక్కడ జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండించలేని భారత ప్రభుత్వం
డిప్లొమాటికల్లీ తన మోరల్ గ్రౌండ్ని చాలా బలంగా కోల్పోయింది. ఈ 90 లక్షల మందిని అక్కడి నుంచి ఇవాక్యువేట్ చేసే పరిస్థితి కానీ ఎరేజ్ అవుతే అక్కడ వెస్ట్ ఏషియాలో టెన్షన్స్ పెరిగి గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఇండియన్ వర్కర్స్ని అక్కడ నుంచి ఇవాక్యువేట్ చేసే పరిస్థితి వస్తే ఇండియాకి రావాల్సినటువంటి రెమిటెన్సెస్ కూడా చాలా బలంగా పెరిగిపోయేదానికి ఆస్కారం ఉంది. అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఇరాన్ నుంచి ఇండియా డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి వల్ల క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ని జీరో అవుట్ చేసుకున్నప్పటికీ అదర్ వెస్ట్ ఏషియా కంట్రీస్ నుంచి ఇండియాకి వచ్చేటువంటి క్రూడ్ ఆయిల్ ఏవైతే ఉందో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని కానీ ఇరాన్ క్లోజ్ చేయగలిగితే ఇండియాకి రావాల్సినటువంటి క్రూడ్ ఆయిల్ కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. సో ఇండియాకి స్ట్రాటజికల్లీ రెమిటెన్సెస్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా, ఇండియన్ పర్సన్స్ పరంగా ఇంత పెద్ద మొత్తంలో ఎఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉన్న డొనాల్డ్ ట్రంప్ అండ్ ఇజ్రాయెల్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడుల్ని భారత ప్రభుత్వం ఖండించకపోవడం మాత్రం నిజంగా టు బి హానెస్ట్ ఇది చాలా దుర్మార్గమైన అంశం. ఇంకొకటి ఇక్కడ ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇరాన్కి ఇండియాకి మధ్య చాబహార్ పోర్ట్ ఉంది. చాబహార్ పోర్ట్ని అక్కడ ఇండియా డెవలప్ చేస్తుంది. సో చాబహార్ పోర్ట్ మీద డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అక్కడ శాంక్షన్స్ విధించింది. స్టిల్ చాబహార్ పోర్ట్ ద్వారా ఇండియాకు ఉండేటువంటి స్ట్రాటజిక్ అండ్ ఎకనమిక్ అడ్వాంటేజెస్ ఏంటి? ట్రేడ్ జరిగేదానికి చాబహార్ పోర్ట్, సెంట్రల్ ఏషియా, ఆఫ్ఘనిస్తాన్, రష్యాకి రూట్ కల్పించేదానికి ఆస్కారం ఉంది. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్ని కనెక్షన్కి చాబహార్ పోర్ట్ ఇండియాకి హెల్ప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇండియాకి సంబంధించినటువంటి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ సెంట్రల్ ఏషియా, రష్యా యాజ్ వెల్ యాజ్ ఆఫ్ఘనిస్తాన్లకి చాబహార్ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ చేసుకునే దానికి ఫ్లెక్సిబిలిటీ ఉన్న క్రమంలో ఇంత ఎకనమికల్గా స్ట్రాటజికల్లీ ఇండియాకి చాలా బలంగా చాలా దగ్గరగా ఉన్నటువంటి ఇరాన్ని కాదని ఇప్పుడు దగ్గరవుతున్న ఇజ్రాయెల్కి మిలిటరీ పరంగా లేకపోతే డిఫెన్స్ ఎక్విప్మెంట్ పరంగా కొద్దిపాటి సాయం చేస్తున్నటువంటి ఇజ్రాయెల్కి అంత ప్రయారిటీ ఇవ్వటం ఏంటి? అంటే ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇరాన్కి ప్రయారిటీ ఇవ్వని అవసరం లేదు, ఇజ్రాయెల్కి ప్రయారిటీ ఇవ్వని అవసరం లేదు. కానీ దాడిగా చూసి దాడిని ఖండించే ఒక ధైర్య సాహసాలు లేనటువంటి నరేంద్ర మోదీని పవర్ఫుల్ లీడర్ అని మనం ఎలా అనాలి? అసలు ఇండియా మీదకి ఏ దేశం పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు పెహల్గాం దాడి చేస్తే ఇండియా ఎంత బలంగా ఖండించింది అండ్ ప్రపంచ దేశాలని ఖండించాలని కోరే ప్రయత్నం చేసింది. అండ్ ప్రపంచంలో 33 దేశాలకి ఇండియన్ ఎంపీలు డెలిగేషన్ని పంపించి పాకిస్తాన్ని టెర్రర్ స్టేట్గా చిత్రీకరించి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలని లేకుండా చేయాలని పాకిస్తాన్ మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం ఎలా చేస్తుందో ఈరోజు ఇజ్రాయెల్ మీద యుఎస్ఏ అవనివ్వండి, ఇరాన్ మీద ఇజ్రాయెల్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏ చేస్తున్నటువంటి టెర్రర్ యాక్టే కదా. ఆ టెర్రర్ యాక్ట్ని ఖండించేదానికి నరేంద్ర మోదీకి నోరెందుకు రావట్లేదు? మన దేశం మీద జరిగినప్పుడు ఉగ్రవాద దాడుల్ని మనం ఎలా ఖండిస్తున్నామో ఇరాన్ మీదకి ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ చేస్తుంది కూడా ఉగ్రచర్యలే కదా. ఈ ఉగ్రచర్యలను ఎందుకు ఖండించరు మీరు? ఖండించేదానికి మీకు మనసు ఎందుకు రావట్లేదు? ఖండించేదానికి మీకు వస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటి? హైఫా పోర్ట్లో అదాని ఇంట్రెస్ట్లా, లేకపోతే బెంజమిన్ నెతన్యాహుకున్న భావజాలం బీజేపీ ఆర్ఎస్ఎస్కున్న భావజాలం ఒకటైనా ఆగుతున్నారా? లేకపోతే అమెరికా దగ్గర నరేంద్ర మోదీ బీజేపీ అండ్ అదానికి సంబంధించినటువంటి చిట్టం ఉందని భయపడుతున్నారా? మీరు ఏ అంశాన్ని బేస్ చేసుకునేసి ఇండియా యొక్క డిప్లొమాటిక్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నింటినీ పక్కకు నెట్టేసి మౌనవ్రతం చేసే పని చేస్తున్నారు. అండ్ ఈ రకంగా ప్రపంచంలో జరిగేటువంటి క్రైసిస్ల మీద మౌనవ్రతం వహిస్తా ఇండియా గ్లోబల్ పవర్ అవుతుంది, ఇండియా సూపర్ పవర్ అవుతుంది, ఇండియా విశ్వగురువు అవుతుందని ఎవరి చెవుల్లో పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం. యుక్రెయిన్ యాజ్ వెల్ యాజ్ రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న క్రమంలో యుక్రెయిన్ సైడ్ తీసుకున్నటువంటి రష్యా సైడ్ తీసుకున్నటువంటి భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ యుఎస్ వర్సెస్ ఇరాన్ జరుగుతున్నటువంటి యుద్ధంలో ఒక సైడ్ మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? దాడులు ఎవరైతే మొదలు పెట్టారో వాళ్ళ మీద వాళ్ళు చేస్తుంది తప్పుని ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? సరే, ఇరాన్ని ముందుగా దాడి చేస్తే ఇరాన్ చేసిన తప్పని ఖండించండి. కానీ ఇజ్రాయెల్ ముందు దాడి చేసింది, తర్వాత యుఎస్ఏ వచ్చి ఇరాన్ మీదకి దాడి చేస్తూ ఉంది. ఈ దాడులుగా చూసి ఖండించే ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? ఈ రకంగా మీరు ఖండించకుండా మౌనవ్రతం చేస్తూ భారతదేశం యొక్క డిప్లొమాటిక్ వాల్యూస్ని ఇజ్రాయెల్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏ ముందు సరెండర్ చేసే భారతదేశం యొక్క డిప్లొమాటిక్ ప్రతిష్టను దిగజారే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు మీరు? అండ్ నిన్న నరేంద్ర మోదీ ట్వీట్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఇరానియన్ ప్రెసిడెంట్తో మాట్లాడిన తర్వాత జూన్ 13వ తారీఖు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మాట్లాడిన లాంగ్వేజ్కి నిన్న నరేంద్ర మోదీ ట్వీట్లో ఉపయోగించినటువంటి లాంగ్వేజ్కి పెద్ద తేడా లేదు. ఒక గట్టి స్వరం మిస్ అయిపోతుంది భారత ప్రభుత్వం నుంచి, భారత ప్రధానమంత్రి నుంచి. ఇండియా ప్రపంచంలో జరిగేటువంటి క్రైసిస్ల మీద ఇంత మౌనవ్రతం ఎప్పుడు దాల్చలేదు. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఇన్ని రకాల క్రైసిస్లు ఏర్పడుతున్న క్రమంలో కర్ర ఇరక్కూడదు, పాము చావకూడదు అనేసి బ్యాలెన్సింగ్ యాక్ట్గా వెళ్తుంది. బ్యాలెన్సింగ్ యాక్ట్గా వెళ్ళటం వల్ల చాలా దేశాలని ఇండియా దూరం చేసుకుంటుంది. ఇండియాని ఇంతకుముందు చాలా దేశాలు ఎందుకు ఇష్టపడేవి, ఇండియాతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసేవంటే ఇండియా మంచిని మంచి, చెడుని చెడుగా చూపించగలిగింది, చెప్పగలిగింది.
కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మంచి లేదు చెడు లేదు, ఒక పిఆర్ మేనేజ్మెంట్ తప్ప, లేకపోతే అదాని వ్యాపార ఇంట్రెస్టులు తప్ప. నరేంద్ర మోదీ చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా భారతదేశం యొక్క డిప్లొమసీని, భారతదేశం యొక్క విదేశాంగ విధానాన్ని చాలా కంప్లీట్గా డొనాల్డ్ ట్రంప్ యాజ్ వెల్ యాజ్ బెంజమిన్ నెతన్యాహుల ముందు సరెండర్ చేశారు. అది మాత్రం చాలా చాలా క్లియర్. థ్యాంక్ యూ.